స్పోర్ట్స్ మ్యాన్స్‌లో అంటే ముఖ్యంగా మనకి క్రికెట్, ఫుట్‌బాల్ లేదంటే రన్నింగ్ ఇలాంటి వాళ్ళలో వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? యాహ్! క్రికెట్ చాలామంది క్రికెట్ ఆడుతుంటారు. కొన్నిసార్లు చాలామంది బాక్స్ క్రికెట్ అనుకుంటా హ్మ్. ప్లస్ స్టేడియంస్ హైర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ క్రికెట్ అనుకుంటా డైరెక్ట్ ఆడుతుంటారు. కొందరు యాజ్ ఎ ఫన్ రిక్రియేషనల్ రిసార్ట్‌కెళ్ళినా గానీ ఇమ్మీడియేట్‌గా ఆడదాంలే చాలా చిన్నప్పుడు బాగా ఆడుతున్నాం అని చెప్పేసి వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఫర్ స్పోర్ట్ దే స్టార్ట్ ప్లేయింగ్. ఓకే. వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ కొద్దిసేపు ఆడగానే లైక్ ఈవెన్ యూ వాంట్ టు బౌల్ కంటిన్యూస్‌గా బౌలింగ్ ఏద్దాము, చాలా ఏద్దాము అని చెప్పేసి వితౌట్ వార్మప్ అని డైరెక్ట్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు దేర్ ఈస్ ఎ ఛాన్స్ వెన్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది స్పోర్ట్ అప్పుడు మజిల్ ఇంజరీ కావచ్చు. షోల్డర్‌లో అయితే ఒకసారి రొటేటర్ కఫ్ ఇంజరీస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు స్ట్రెస్ లేని మజిల్‌ని మీరు సడన్‌గా ఒకసారి బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బౌలింగ్‌లో మీకు షోల్డర్ అనేది ఫుల్ ఆర్క్ తిరగాలి. అవును. ఫుల్ ఆర్క్ తిరగాలి. దాని తర్వాత బ్యాక్ కూడా బెండ్ కావాలి. సో ఇలాంటివి వితౌట్ ఎక్సర్సైజ్ ఆర్ వితౌట్ ప్రాపర్ వార్మప్స్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ డైరెక్ట్లీ గో ఇంటూ స్పోర్ట్స్ అప్పుడు వీళ్ళకి చాలా అవసరం. సో అందుకనే ఏదైనా తీసుకునే ముందు కానీ ఏదైనా కొంచెం స్ట్రెచెస్ చేసుకొని తర్వాత వేయడం కూడా. అప్పుడు ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసినా కానీ ఏదో డైరెక్ట్గా 5-10 ఓవర్లు వేసేస్తాం అన్నట్టు చూడకుండా కానీ సడన్గా రెస్ట్ తీసుకున్నా కానీ అప్పటికైనా పనికొస్తుంది. సో ఓకే. ఇంకోటి బ్యాటింగ్ చేసేటప్పుడు మనకు రెగ్యులర్గా చాలామంది సచిన్ టెండూల్కర్కి ఒక ప్రాబ్లం ఉండే టెన్నిస్ ఎల్బో అని చెప్పేసి మనం కవర్ డ్రైవ్ చేసినప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో ఇటువైపు లాటరల్ సైడ్ ఎక్కడైతే పెయిన్ ఉందో ప్రతిసారి మూమెంట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకంటే సడన్ మూమెంట్ కానీ ఇట్లా జర్కీ మూమెంట్ వచ్చినా కానీ ఇక్కడ పట్టేస్తుంది అన్నట్టు.